నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రతిష్టాత్మక సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మాతృభూమికి అవార్డును అంకితమిస్తున్నట్టు ప్రకటన చర్చల ద్వారానే పెట్రోల్ ధరలపై సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న నిర్మలా సీతారామన్ కేంద్రంతో చర్చించాలని రాష్ట్రాలకు సూచన ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కోవిడ్ గుర్తు చేసిందన్న ప్రధానమంత్రి 50 దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసినట్టు వెల్లడి రాష్ట్రంలో వేడెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు 4వ టెస్టులో పట్టు బిగించిన టీమిండియా సెంచరీ చేసిన రిషబ్ పంత్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ ధరించాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ప్రతిష్టాత్మక సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అవార్డును అందుకున్నారు ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని అన్నారు కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ వీక్ ఈ అవార్డును వర్చువల్గా ప్రధానికి అందజేసింది ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మార్గదర్శనం చేసిన మాతృభూమి భారతదేశానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు పర్యావరణ మార్పులు విపత్తులు ఈ రెండు ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన సవాళ్లు అని మోదీ పేర్కొన్నారు విధానాలు చట్టాలు నిబంధనలతో పాటు ప్రతి ఒక్కరి వైఖరిలో మార్పు తీసుకురావడం ద్వారా ఈ రెండు సవాళ్లను ఎదుర్కోవచ్చని తెలిపారు గత 7 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకు భారత్ పలు కీలక చర్యలు తీసుకుందని చెప్పారు ఫలితంగా దేశంలో అటవీ విస్తీర్ణం పెరగడమే కాకుండా వన్యప్రాణుల జనాభా కూడా పెరిగిందన్నారు Honorable Prime Minister Modi, many congratulations, and we look forward to listening to your message to the CERAWeek community, to India, and to the world. Thank you, Dr. Dan Yergin. Thank you, Dr. Dan Yergin, for this kind introduction. Thank you all distinguished guests for being here. Namaskar. It is with great humility that I accept the Sera Week Global Energy and Environment Leadership Award. I dedicate this award to the people of our great motherland India. I dedicate this award to the glorious tradition of our land that has shown the way when it comes to caring for the environment. Friends, this award recognizes environmental leadership. About leadership, it is commonly said that the best way to show it is through action. There is no doubt that when it comes to care for the environment, the people of India are leaders. This has been the case for centuries. In our culture, nature and divinity are closely linked. Our gods and goddesses are associated with some or other tree and animal. The trees and animals are also sacred. You can pick literature from any state in any language. You will find many examples of the close bond people and nature have enjoyed. Friends, in Mahatma Gandhi, we have one of the greatest environment champions to have ever lived.
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు వేయడం లేదని, పెట్రోల్ ఉత్పత్తులపై వేసే పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా వెళ్తుందని ఆమె చెప్పారు. పెట్రోల్ ధరల పెంపుపై రాష్ట్రాలు కూడా ఆలోచించాలని, అవసరమైతే కేంద్రంతో చర్చించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు రావచ్చని తెలిపారు. అదేవిధంగా దేశంలోని యువత ప్రతిభను గ్రహించి మరింత వృద్ధి సాధించేందుకు దేశవ్యాప్తంగా కొన్ని పాలసీలు అమలు చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకు రానున్న 25 ఏళ్లు ఎంతో కీలకమన్నారు. Question which I would like states and the center to talk about, because it's not just the center which has duties on petroleum price, it also has the states charging. So both states and the center do draw revenue out of it, and you all know that when center draws revenue on any score, 41% of it goes to the states. So there is an issue which is layered, and as a result I would think it has to be a matter ideally for both the center and states to talk about. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల 2వ దశ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 4 జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 1న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మార్చి 12. మార్చి 15న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు 17గా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2016, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90% పోలింగ్ నమోదైన కేంద్రాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. అదేవిధంగా అసోంలోని 39 అసెంబ్లీ స్థానాలకు కూడా 2వ దశలో ఎన్నికలు ఏప్రిల్ 1న జరగనున్నాయి. 2వ దశలో మొత్తం 73 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా మొదటి దశ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు గాను 70 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ గతంలో మాదిరిగానే ఈసారి కూడా మజిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అటు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 291 మంది అభ్యర్థుల జాబితాను సీఎం మమతా బెనర్జీ విడుదల చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్కు బదులుగా ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్టు మమతా బెనర్జీ స్పష్టం చేశారు. భవానీపూర్ నుంచి సోవన్దేవ్ చటోపాధ్యాయ్ బరిలో దించుతున్నట్టు తెలిపారు. బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 సీట్లు ఉండగా 291 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను ఖరారు చేసి ఒకేసారి భారీ జాబితాను ప్రకటించారు. మిగతా 3 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కలిపి 20 మందికి పార్టీ టికెట్ దక్కలేదు. 80 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కూడా టికెట్ లభించలేదు. তার বাড়ি এখানে, তিনি বক্সিং ক্লাব থেকে শুরু করে এ পাড়ায় মানুষ হয়েছেন। আর ভবানীপুরটা পুরো মিডিয়া আমি রোজ করি। আমি এখানে এমএলএ ইলেকশনে দাঁড়ালাম কি না দাঁড়ালাম বড় কথা নয়, ভবানীপুরটা রোজই আমার হাতের মুঠোয় থাকে এবং আমি ক্লাব থেকে শুরু করে পুজো কমিটি থেকে শুরু করে সবটাই করি। আমি নন্দীগ্রাম থেকেই দাঁড়াবো এবং রাসবিহারী আমরা সেক্ষেত্রে দেবাশিস কুমারকে একজন নতুনকে নিয়ে আসছি। যেমন আমি আপনাদের বলি দু একটা অতীন ঘোষ দাঁড়াচ্ছে, মালাশাহ শরীরটা একটু ভালো নয়, তাই মালাশাহ ওখানে অতীন ঘোষ বেলগাছিয়া ওখানে দাঁড়াচ্ছে। যেমন স্মিতা বক্সি সিটটা, স্মিতা আমার খুবই ফেভারিট মেয়ে, ভালো মেয়ে, কিন্তু একটু রাজনৈতিক কারণে ওই সিটটা আমরা বিবেক গুপ্তা, সাতমার কাগজের এডিটর, ওকে আমরা দিই। ప్లాట్ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ రైల్వే శాఖ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం 10 రూపాయలుగా ఉన్న ప్లాట్ఫామ్ టికెట్ ధరలు 30 రూపాయలకు పెంచింది. అయితే ఈ ధరలను తాత్కాలికంగా మాత్రమే పెంచినట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి కట్టడి తమ బాధ్యత అంటున్న రైల్వే శాఖ రైల్వే స్టేషన్లలో గుమిగూడడాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి తేవాలని అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. శాసనసభ ఎన్నికలను తలపించే రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల తరపున అగ్రనాయకులందరూ బరిలోకి దిగి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. వారం రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలందరూ తమ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు గత కొద్ది రోజులుగా విస్తృతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో పర్యటించి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ షాద్నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి తరపున మంత్రి హరీష్ రావు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల సదస్సుకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2023లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నాందిగా ఇప్పటి నుంచే కష్టపడాలని బండి సంజయ్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. పొలిటికల్ చిమ్మిళ్లతో అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దుబ్బాకలో ప్రజలు ఒప్పులే, జేఎస్ఎంసీలో ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేసాడు. ప్రజలు తిరిగేవాడు. కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు ఎప్పుడంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కనీసము ఓటర్లకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని చెప్పి విజ్ఞప్తి చేసిండా? టీఆర్ఎస్ పార్టీకి ఆదినాయకుడు కూడా ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ నాయకుడు కనీసం ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కనీసము ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఇక్కడ ప్రాంతీయ పార్టీ అది ప్రాంతీయ పార్టీ నాయకుడు, ఆయనే సర్వస్వం టీఆర్ఎస్ పార్టీకి కనీసం ఇంతవరకు గ్రాడ్యుయేట్ ఓటర్స్ కు ఓటు ఏమని విజ్ఞప్తి చేసిందా? అంత అహంకారం రాష్ట్ర ముఖ్యమంత్రి. దుబ్బాకలో అదే జరిగింది, జేసీలో అదే జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భం కూడా దయచేసి వాస్తవ విషయాలు ఆలోచించండి. ఓటును అడిగిన పార్టీకి ఎందుకు ఓటేస్తారు? కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ హామీల సాధనకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని ఆరోపించారు. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో వనపర్తిలో చిన్నాన్నను, జగిత్యాలలో జీవనాన్నను కేసీఆర్ గారు పట్టుబట్టి పెట్టుబడి పెట్టి ఓడగొట్టింది. కొడంగల్లో నన్ను ఎట్లా ఓడగొట్టినో మీరు అందరు చూసింది. దానికి ప్రతీకారంగానే మల్కాజ్గిరికి తీసుకొచ్చి నిల్చోబెట్టి గుండెల్లో పెట్టి చూసుకొని ఆశీర్వదించి గెలిపించి ఈ రోజు ప్రశ్నించే గొంతుకలను బతికిస్తామని చెప్పి ఈ తెలంగాణ సమాజానికి మీరు ఆదర్శంగా నిలబడ్డారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పలు రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని మంత్రి తారక రామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సదస్సులో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాల్లో ప్రపంచ స్థాయి కంపెనీల నుండి పెట్టుబడులు ఆకర్షిస్తున్నప్పటికీ తెలంగాణకు కేంద్రం నుండి ప్రోత్సాహం లేదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తదితర ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుండి సహాయం అందడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రం అనుసరిస్తున్న వినూత్న విధానాలు గుర్తించి పెండింగ్లో ఉన్న హామీలు నెరవేర్చాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. Do well, in the sense of ensuring that the momentum is continued. But within no time, within a very, very short span, in fact, today Telangana, wherever you go in the country, whoever you speak to, whichever industry house you speak to, without a question, remains one of the industry magnets, if investment magnets, if you ask me, in the entire country. Among the top 3 or 4 states that continue to attract investment, both domestic and foreign direct investment, we continue to rank right up there. We also continue to rank right up there in the top 3 on the ease of doing business rankings every year. And we continue to also reform ourselves. We continue to also push the envelope when it comes to bringing about policy changes that are dictated and that are
kind of dictated by the market and guided by industry bodies such as CII. We've been growing the state economy at an annual average rate of 9%, and we've also achieved double-digit growth in the last 2 consecutive years before COVID. We wanted to obviously grow much faster, but as you know, COVID, not just COVID, but even before COVID, if you think about it, the overall situation, the overall economic situation in the country also wasn't very conducive. In fact, సిబిఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సిబిఎస్ఈ 10వ తరగతి 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్ షీట్ను విడుదల చేసింది. సిబిఎస్ఈ 10వ 12వ తరగతుల పరీక్షలకు సంబంధించి ముందుగా ఫిబ్రవరి 12న షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా ఆ షెడ్యూల్లో స్వల్ప సవరణలు చేసింది. సవరించిన షెడ్యూల్ను విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని సిబిఎస్ఈ తెలిపింది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 15న జరగాల్సిన 10వ తరగతి సైన్స్ పరీక్ష మే 21వ తేదీకి వాయిదా పడింది. మే 21న జరగాల్సిన మ్యాథ్స్ పరీక్షను జూన్ 2కు వాయిదా వేశారు. అదేవిధంగా 12వ తరగతికి సంబంధించి సైన్స్ స్ట్రీమ్లో మే 13న జరగాల్సిన ఫిజిక్స్ పరీక్ష జూన్ 8కి వాయిదా పడింది. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ పరీక్షలు మే 31న జరుగుతాయి. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో భారత్ 150 పైగా దేశాలకు ఔషధాలు, ఇతర నిత్యావసర వస్తువులు, 50 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ను సరఫరా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని ఈ మధ్యాహ్నం స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫెన్ లోఫెన్తో వర్చువల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమన్న విషయాన్ని కోవిడ్ గుర్తు చేసిందని తెలిపారు. పారిస్ ఒప్పందం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించేందుకు భారత్ చర్యలు తీసుకుంటోందని అన్నారు. టెక్నాలజీ, పెట్టుబడులు, అంకుర పరిశ్రమలు, స్మార్ట్ సిటీస్, వ్యర్థాల నిర్వహణ తదితర రంగాల్లో భారత్, స్వీడన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉందని మోదీ తెలిపారు. मेकर्स के साथ अपने अनुभव साझा किए. हमने अब तक लगभग 50 देशों को मेड इन इंडिया वैक्सीन भी उपलब्ध कराई है और आने वाले दिनों में और भी अनेक देशों को वैक्सीन की सप्लाई करने के लिए हम प्रतिबद्ध हैं. एक्सेलेंसी, आज के माहौल में सभी लाइक माइंडेड देशों के बीच कोऑर्डिनेशन, कोऑपरेशन और कोलैबोरेशन और महत्वपूर्ण हो गया है. डेमोक्रेसी, ह्यूमन राइट्स, रूल ऑफ అది लॉ, ఐటెం పెట్టలేదు సార్. इक्वलिटी, फ्रीडम, जस्टिस जैसी शेयर्ड वैल्यूज हमारे संबंधों और आपसी सहयोग को मजबूती देते हैं. क्लाइमेट चेंज का महत्वपूर्ण मुद्दा हम दोनों देशों के लिए एक प्राथमिकता है और हम इस पर आपके साथ काम करना चाहेंगे. भारत की संस्कृति में पर्यावरण के संरक्षण और नेचर के साथ हार्मनी में जीने पर हमेशा महत्व दिया गया है. हम पेरिस एग्रीमेंट में किए गए अपने कमिटमेंट पर दृढ़ता से आगे बढ़ रहे हैं. हम इन टारगेट्स को न सिर्फ अचीव करेंगे बल्कि उन्हें एक्सीड करेंगे. తూర్పు లద్దాఖ్లో పాంకాంగ్ తీరంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా బలగాల ఉపసంహరణకు చైనా సహకరిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఆకాంక్షించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సరిహద్దుల వెంబడి వివాదాలు పరిష్కరించే క్రమంలో పాంకాంగ్ తీరం నుండి బలగాలు ఉపసంహరించాలని తీసుకున్న సమిష్టి నిర్ణయం ఒక ప్రధాన ముందడుగు అని అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. కమాండర్ల స్థాయిలో జరుగుతున్న సమావేశాల ద్వారా మిగతా ప్రాంతాల నుండి బలగాల ఉపసంహరణకు చైనా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. वेस्ट मिनिस्टर मजिस्ट्रेट्स कोर्ट ने जब अपना जजमेंट प्रोनाउंस किया उनके एक्सट्रेडिशन में रिकमेंडेशन यूके सेक्रेटरी ऑफ स्टेट फॉर होम को भेजा गया है और हम इस समय यूके गवर्नमेंट से उनके प्रत्यार्पण के लिए बातचीत कर रहे हैं. What you mentioned, but what I can tell you is that you would have seen these advisories and guidelines which come out from time from the Ministry of Home Affairs regarding travel restrictions, etc., which I think cover these areas.
भारत में होने वाले घटनाक्रमों की सही जानकारी वहाँ की सरकार और वहाँ के लोगों को उपलब्ध कराने के लिए काम करते हैं। और इसी संदर्भ में लंदन में हमारा जो उच्चायोग है और हमारे जो काउंसलेट हैं बर्मिंघम में और एडिनबरा में, उन्होंने यूके की सरकार, यूके के सांसद, सिविल सोसाइटी सभी से फार्म बिल को लेकर, तीनों फार्म बिल को लेकर तथ्य को उपलब्ध कराए हैं। और साथ साथ जो भारत सरकार के व्यापक प्रयास हैं इस फार्म बिल को लेकर किसान यूनियनों के साथ बातचीत से इस मुद्दे का हल निकाला जाए, उसके बारे में भी जानकारी दी जा रही है। Sandeep, without getting into the specifics of discussions in other meetings and various other mechanisms, what I'll tell you is that, of course, you would know that there is a growing recognition that India is a leader in climate action. We are the only country on track among the G20 nations to meet our climate change mitigation commitments. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం సెర్ప్ మెప్మా కార్యకలాపాలపై సీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వ్యవసాయం, ఆహార శుద్ధి, కూరగాయల సాగు తదితర రంగాలకు ప్రాముఖ్యత ఇచ్చి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎస్హెచ్జీ గ్రూపులకు నిరంతరం ఐటీ సేవలు అందించాలని, మహిళల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తగ్గించేందుకు చేపడుతున్న కార్యకలాపాలను ఎస్హెచ్జీలను భాగస్వాములను చేయాలని సోమేష్ కుమార్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శులు అరవింద్ కుమార్, జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనిచేసే కూలీలు నిబంధన ప్రకారం పనిచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజుకు 237 రూపాయలు ఇస్తుందని, 237 రూపాయలు రావాలంటే కొలతల ప్రకారం కూలీ వచ్చే విధంగా పనిచేయాలని కలెక్టర్ కూలీలకు సూచించారు. వెల్మల్ గ్రామంలో ఉపాధి హామీ పనులు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామంను ఆయన పరిశీలించారు. విజయ మిల్క్ పార్లర్ను ప్రారంభించారు. మళ్ళీ ఎప్పుడు మంచి కొలుస్తాం కదా, 10 మందిలో మీరు మాట్లాడుకుంటారా, ఎవరు మీ సర్పంచ్ వస్తారా? ఇప్పుడు నువ్వు కష్టపడి ఆ డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్. వాళ్ళంతా అడిగి అంటే పైన ఉన్న ఆఫీసర్లంతా అడిగేది. సర్పంచ్తో మాట్లాడుతూ గ్రామంలో మొక్కలు లేవని, కరెంటు తీగలు లేని చోట నీడనిచ్చే మొక్కలు నాటితే గ్రామం అందంగా ఉంటుందన్నారు. ప్రకృతి వనానికి, నర్సరీకి రెండింటికి ఒక బోరు వేయిస్తే డబ్బులు ఇస్తామన్నారు. గ్రామంలో నీళ్లు సరిగా రావడం లేదని సర్పంచ్ తెలపగా మిషన్ భగీరథ ఎస్ఈతో మాట్లాడి నీళ్లివ్వాలని ఆదేశించారు. ఉపాధి హామీలో 100 రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబంలోని చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలతో విద్యకు దూరం కాకుండా విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు పుస్తకాలు, క్రీడా సామాగ్రి అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే పరీక్షా కాలంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. అత్యవసర సేవల నిమిత్తం 100-181 షీ టీంల సహకారం పొందాలని సూచించారు. నిరంతర విద్యను అందించేందుకు జిల్లా యంత్రాంగం సహకరిస్తుందని తెలిపారు. ఈజీగా నెక్స్ట్ లెవెల్ మీ కెరియర్ ప్రోగ్రెషన్ లో లేకపోతే సెటిల్మెంట్ ఇన్ లైఫ్ దాంట్లో ఈజీగా వెళ్ళిపోతారు. కానీ ఈ 2-3 years లో కొంత డిస్టర్బెన్స్, ఇఫ్ యూ గెట్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ఇదే ఒక డిఫికల్ట్ ఏజ్, అంటే ఇట్ ఇస్ ఎండ్ ఆఫ్ టీనేజ్ ఇయర్స్ ఆల్మోస్ట్. అండ్ సొసైటీలో కూడా చాలా డేంజర్స్ కూడా ఉంటాయి మన ఫీమేల్ క్యాండిడేట్స్ కి. సో ఐఎమ్ హ్యాపీ దట్ మన షీ టీమ్స్ అండ్ సఖీ సెంటర్ టీమ్స్, బోత్ టీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మన ఆదిలాబాద్ జిల్లాకి కూడా చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ హెల్ప్ లైన్ లో ఫోన్ చేయడం, లేదా 181 or 100 అక్కడ ఫోన్ చేసి వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ యూ షుడ్ టెల్ దెమ్, యూ షుడ్ రిపోర్ట్ టు దెమ్. మీరు టైమ్లీగా కౌన్సిలింగ్, అంటే మీకు ఏదైనా వాట్ ఎవర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటే మీరు రిపోర్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ ఇన్ టైం. చిన్న చిన్న రీజన్స్ వల్ల మీ ఎడ్యుకేషన్ స్టాప్ చేయకండి. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఇప్పుడు చాలా రీజన్స్ తో మీకు డిస్ట్రాక్షన్స్ కూడా వస్తాయి. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. సో దట్ ఐ హోప్ దట్ ఈ రోజు ఉన్న 40 members
అండ్ ఇంకా మన హాస్టల్లో ఉన్న అన్ని మెంబర్స్ షుడ్ డూ వెరీ వెరీ వెల్ ఇన్ దర్ లైఫ్, ఇన్ దర్ ఎడ్యుకేషన్. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆసియా పసిఫిక్ గ్రామీణ వ్యవసాయ రుణ సంఘం అసోసియేషన్ అప్రకా అధ్యక్షుడిగా నాబార్డు చైర్మన్ డాక్టర్ జిఆర్ చింతల ఎన్నికయ్యారు. 25 సంవత్సరాల తర్వాత భారతీయుడికి ఈ గౌరవం దక్కింది. తొలిసారిగా తెలుగు వారికి ఈ ఘనత లభించింది. బ్యాంకాక్ కేంద్రంగా 1977లో ఆవిర్భవించిన ఈ సంఘంలో భారత్ వ్యవస్థాపక సభ్యదేశం. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అప్రకా సర్వసభ్య సమావేశంలో డాక్టర్ జిఆర్ చింతల మాట్లాడుతూ పర్యావరణ మార్పుల్లో భాగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వ్యవసాయ దిగుబడులపై ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో సన్నకారు రైతులను ఆదుకునేందుకు కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ చింతల అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్ డివిజన్లో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే నాగ్పూర్ జిల్లాలోనే 1070 కొత్త కేసులు నమోదయ్యాయి. అమరావతి జిల్లాలో కూడా గత 5 రోజుల నుంచి 600 మందికి కోవిడ్ సోకింది. దీంతో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి నాగ్పూర్ జిల్లా కలెక్టర్ కొత్తగా కొన్ని ఆంక్షలు విధించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లల్లో పెళ్లిళ్లు నిర్వహించుకునే ముందు తప్పకుండా స్థానిక అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధిస్తున్నట్టు నాగ్పూర్ పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ నిషేధం ఈ నెల 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. గుజరాత్లోని కెవాడియాలో కంబైన్డ్ కమాండర్ సదస్సు జరుగుతోంది. ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత, రక్షణను ప్రభావితం చేస్తున్న పలు అంశాలు ప్రస్తావించారు. ఉగ్రవాదుల నుండి ఏర్పడుతున్న కొత్త తరహా సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సమాయత్తంగా ఉండాలని ఉద్బోధించారు. తూర్పు లద్దాఖ్లో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన జవాన్లను రక్షణ మంత్రి కొనియాడారు. కాగా రేపు ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారతీయ అమెరికన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు గుప్పించారు. దేశ పాలనలో కీలక పదవులు అధిరోహించి తమ దేశంపై వారు పట్టు పెంచుకున్నారని చెప్పారు. అమెరికాపై వారి ప్రాతినిధ్యం రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలతో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ అమెరికాలో భారత సంతతి విస్తరిస్తోందని, వారు ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారన్నారు. నాసా మార్స్ మిషన్ 2020కి నాయకత్వం వహిస్తున్న స్వాతి మోహన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, తన ప్రసంగ ప్రతి రాసిన వినయ్ రెడ్డి అంతా భారతీయ అమెరికన్లే అని బైడెన్ తెలిపారు. స్వాతి మోహన్ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. జనవరి 20న బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన యంత్రాంగంలో 55 మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో కీలకమైన ఆధిక్యం సంపాదించింది. రిషబ్ పంత్ 101 పరుగులు చేయగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 60 పరుగులతో నాటౌట్గా నిలిచారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియన్ టీం 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో కోహ్లీసేన 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్లో సుందర్తో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు. పంత్ అవుట్ అయిన తర్వాత కూడా ఈ ఇద్దరు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. 8వ వికెట్కు ఇప్పటికే 35 పరుగులు జోడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిష్టాత్మక సెరా వీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మాతృభూమికి అవార్డును అంకితమిస్తున్నట్టు ప్రకటన. చర్చల ద్వారానే పెట్రోల్ ధరలపై సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న నిర్మలా సీతారామన్. కేంద్రంతో చర్చించాలని రాష్ట్రాలకు సూచన. ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కోవిడ్ గుర్తు చేసిందన్న ప్రధానమంత్రి. 50 దేశాలకు భారత్ వ్యాక్సిన్ సరఫరా చేసినట్టు వెల్లడి.
రాష్ట్రంలో వేడెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు. 4వ టెస్టులో పట్టు బిగించిన టీమిండియా, సెంచరీ చేసిన రిషబ్ పంత్.